అనగనగా ఒక గ్రామంలో జానకి అనే చిన్న కోడలు ఇంట్లో పనులన్నిటిని చేస్తూ ఇంట్లో వారికి సహాయం చేస్తూ ఉండేది. జానకితో పాటు తోడికోడలు, నాయికి మరియు అత్తగారు ఒకే ఇంట్లో ఉండేవారు. జానకి, నాయికి భర్తలు ఇతర దేశాలు పనుల కోసం వెళ్ళేవారు. ఎమ్మా కోడలా, నా ఆరోగ్యం గురించి మానేసి మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. తినడానికి తిండి కూడా లేని రోజుల నుండి ఇప్పటి వరకు గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా ఉంది. సరే, రేపటి కోసం మనకేం లేదు. కష్టపడి సంపాదిస్తేనే విలువ కోడలా. అని అత్తగారు అనడంతో ఈ విషయం తన తోటి కోడలైన జానకితో చెప్తుంది. జానకి రేపటి కోసం మన దగ్గర ఎంత మాత్రమూ డబ్బు లేదు. పైగా అత్తగారు చాలా అనారోగ్యంగా ఉన్నారు. మంచి డాక్టర్కి చూపించాలి అన్నా మన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడెలా? అక్కా, నాకొక ఆలోచన వచ్చింది. నాకు మోమోస్ చేయడం వచ్చు. నువ్వు టీ బాగా కాస్తావు కదా, ఒక చిన్న షాపు పెట్టి అమ్ముదమక్కా. లాభాలు వస్తాయి, మన పరిస్థితులు బాగుపడతాయక్కా. ఏమంటావు? ఇలా అయినా ఏదొక పని చేస్తే తినడానికి తిండి ఉండటానికి ఇల్లు ఉండది అక్కా. ఆలోచించు. ఈ ఆలోచనేదో బావుందే. రేపట్నుండి మొదలుపెట్టడం మంచిది. ఇలా ఉంటూ మరుసటి రోజు నుండి మొదలు పెడతారు జానకి మోమో చేయటం. నాయకి టీ కాసి వచ్చిన కస్టమర్స్కి ఇవ్వటం. ఇలా జరుగుతూ ఉండేది. మొదటి రోజే అయినా లాభాలు బానే వచ్చాయి. అందరూ వీళ్ళు ఇలా షాపు పెట్టటం చూసి కొనడానికి ఆసక్తిగా వచ్చేవారు. మళ్ళీ యథావిధిగానే ఇంట్లో పనులన్నిటి ఇద్దరు సంతోషంగా చేసుకునేవారు. ఇలా ఉంటూ ఉండగా అత్తగారి ఆరోగ్యం కూడా సర్దవుతుంది. ఒక నెలలోనే లాభాలు ఎక్కువ వచ్చే కొలది వ్యాపారాన్ని అభివృద్ధి చేసి మోమోస్కి ఒక షాపు, టీకి ఒక షాపు పెట్టుకున్నారు. ఇంతకంతకు లాభాలు బానే వచ్చాయి. పక్క ఊరి ప్రజలు కూడా వచ్చి కొనడం మొదలుపెట్టారు. ఇలా వారి కష్టాలు పోయి సంతోషం వచ్చింది. ఎంత పెద్ద సమస్యనైనా ఎదురించగలిగేలా దూసుకుపోతున్నారు. ఇలా కష్టపడి వాళ్ల పరిస్థితులను మార్చుకున్నారు. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ టాటా.